మేషరాశి అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వారికి ఉద్యోగపరంగా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబ సమస్యల విషయంలో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. లాభాలకు లోటు ఉండకపోవచ్చు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆస్తి వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఏ విషయంలోనైనా వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి విషయంలోనూ తలదూర్చవద్దు. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా కష్ట నష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగం జీవితంలో అధికారులకు నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలను అప్పగించే సూచనలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సర్వత్రా మాటకు చేతకు విలువ ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు వేతనాలు, సౌకర్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి. తల్లిదండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సింహరాశి మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారికి ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. అదనపు పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. కొద్ది ప్రయత్నంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో అధిక లాభం పొందుతారు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. సహోద్యోగుల బాధ్యతలను కూడా పంచుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. 1, 2 ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. మానసికంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లాభాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు 1, 2 ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆదాయం బాగా పెరుగుతుంది. ధనుసు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. 1, 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది.
అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. ఎవరిని అతిగా నమ్మకపోవడం మంచిది. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1, 2 పాదాల వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి పెళ్లి సంబంధాల విషయంలో కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా సంతృప్తికర పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఉద్యోగాలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంట బయట బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా మారే సూచనలున్నాయి. ఆదాయం నిలకడగా సాగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు సంతృప్తి కలిగిస్తాయి. కొన్ని ఇష్టమైన దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంట బయట మీ మాట చెల్లుబాటు అవుతుంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర రేవతి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే సూచనలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం పరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. సామాజికంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటి బాధ్యతలతో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ఖర్చుల్ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు ఉద్యోగం ఉంది.